కేసీఆర్ వినాలి. ఆయన చెప్పాడు రైతుల రుణమాఫీ చేస్తాను. ఎక్కడ పోయిందని అడుగుతాను. ఆయన ఒకటే మాట అన్నాడు ఎప్పుడైనా సరే. ఆయన ఎప్పుడు కలిసినా కూడా నేను తల నరుక్కుంటా, మరి ఏమైనా అడుగుతాను. ఎన్నిసార్లు నరుక్కున్నా నాకైతే తెలియదు. ముక్కు నేలకు రాస్తా, కూర్చేసుకొని కూర్చుంటా. 3 పదాలు. మీ ఇల్లు పూర్తయ్యేంత గిన్నె కూర్చేసుకొని కూర్చుంటా, ఈ ప్రాజెక్టు పూర్తయ్యే కూర్చేసుకొని కూర్చుంటా, నేను ఇచ్చిన మాట తప్పను, అవసరమైతే మెడకాయ మీద తలకాయ ఉండేంత వరకు కూడా నేను ఈ మాట తప్పనన్నాడు. కానీ ఈ రోజు మనం చేస్తా ఉన్నాను. ఆయన మరి ఇచ్చినటువంటి హామీలు రైతుల రుణమాఫీ కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట చెప్పాడు, ప్రపంచమంతా కూడా ఈ మాట వింటే అబ్బురపడిపోతుంది, ఆశ్చర్యపోతుంది అన్నాడు. ఇంకా నెక్స్ట్ మాట వచ్చింది ఏంది అంటే రైతులకు ఉచిత ఎరువులు అన్నాడు. మరి ప్రపంచమంతా అబ్బురపడింది నిజంగానే. రైతులు పండుగలు చేసుకున్నారు, కానీ 1 కేజీ ఉచిత ఎరువులు కూడా రైతులకు ఇవ్వలే. ఆయన మా గురించి మాట్లాడతాడా? అంతేకాదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నాడు. అసెంబ్లీలో చెప్పాడు. మేనిఫెస్టోలో బాజాప్తా బ్లాక్ అండ్ వైట్ పెట్టాడు. వాట్ హ్యాపెన్ అడుగుతాను. ఎందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదో కేసీఆర్ చెప్తాడా? అంతేకాదు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నాడు 3016 రూపాయలు. దాన్ని కూడా 16 రూపాయలు కూడా ఆయన ఉన్న రోజులు ఇవ్వలే. నిరుద్యోగులను ఊరిస్తే ఎలక్షన్స్ లో ఏం చేశారో నిరుద్యోగులు అర్థమైంది. కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అన్నాడు. ఎన్ని చెప్పాడు కేసీఆర్? నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతికకు నీకు ఎక్కడ జరుగుతా ఉన్నావు. అంతేకాదు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరంగల్ రోడ్ ఒక హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, కరీంనగర్ ఒకటి, మెదక్ దిక్కు ఒకటి, మహబూబ్నగర్ ఒకటి, నిమ్స్ హాస్పిటల్, ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ఒక హాస్పిటల్, మండల కేంద్రంలో అద్భుతమైన హాస్పిటల్స్ ఎన్నో చెప్పాడు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల సాగు నీటి సౌకర్యం. కాబట్టి అంతేకాదు ఇంకొక మాట చెప్పాడు శాసనసభలో, రైతులకు భూమి ఇస్తా, దళితులకు భూమి ఇస్తా, అవసరమైతే కొనిస్తా అన్నాడు. ఎన్ని ఎకరాలు కొన్నాడో, ఎంతమంది రైతులకు ఇచ్చాడో కేసీఆర్ చెప్పాలి. ఇంకొక మాట అన్నాడు, నేను ముఖ్యమంత్రిని కాను, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. మరి ఇది కేసీఆర్ గ్యారంటీలు, కేసీఆర్ హామీలు. దళిత బంధు హుజరాబాద్ ఎలక్షన్స్ లో బీజేపీని ఓడించడం కోసం పెట్టినటువంటి దళిత బంధు ఈరోజు ఎంతవరకు ఆయన హయాంలో హామీ చేసిండో ఈరోజు సమాజానికి తెలుసు. గిరిజన బంధు. కాబట్టి కేసీఆర్ గారికి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం.